బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే సింహాద్రి కాదు, దానికన్నా ముందు ఒక 2-3 సినిమాలు స్క్రాప్ చేస్తారు వాళ్ళు తీసి. ఓకే ఓకే. నచ్చక కరెక్ట్గా వెళ్ళేప్పుడు ఏం లేదు, తను వచ్చేప్పుడు అసలు ట్రైన్ నిండిపోయి అసలు నేను ఫోన్ చేస్తే అన్నా అసలు ఏం నాకు ఫోన్ చేసి ఒకలాగా అయిపోయాడు అనమాట. అంటే లిటరల్లీ హీ వాజ్ ఏడ్ చేస్తున్నాడు. ఓకే. చిన్నపిల్లడు కదా, 18 years అప్పుడు. ఓకే, 18-19 ఉంటాయి. అన్న అసలు ఏంటన్నా ఇది అని మొత్తం ప్రతి స్టేషన్లో ఆ ట్రైన్ కదలనివ్వకుండా ఆఫ్ చేసేసి గోల చేశారు. ఓ, నేను లేను కానీ స్పాట్లో. అసలు తర్వాత ఇంకా వేరే ఓకే నైట్ మారిపోయింది ఇద్దరు సుడి. ఓకే ఓకే. సార్ ఎంత అయింది సార్ బడ్జెట్ అప్పుడు? అది ఎప్పుడు ఎంత 2 crores అంతే. బట్ ఇట్ వాస్ కలెక్టెడ్ హ్యూజ్. ఓకే, గ్రేట్. అది సో ఇప్పుడు కొడాల నాని గారు కోసం పుట్టిన కథ ఇదైతే. అప్పుడు తిట్టుకున్నాం కానీ తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాం. అవును, కానీ కొడాల నాని గారికి ఎన్టీఆర్ గారిని స్టార్ని చేయాలనే ఒక ఆశ ఎక్కువ ఉండేది, అంబిషన్ బాగా. సొంత అన్నకు కూడా ఉండదు అట్లా. అంటే ఇది చెప్పొచ్చు చెప్తా పర్లా. పరిటాల రవి గారు సినిమా చేయమన్నారు ఎవరిని, తారక్ని. ఓకే. అప్పుడు పరిటాల రావు గారు అంటే ఆయన మాట ఎదురు లేదు కదా అసలు. నాని గారు చేయను అన్నాడు. ఓకే. రీజన్స్ ఏదో కథ ప్రాబ్లమ్ ఏంటో నాకు, కథనో లేకపోతే ఆయన చెప్పిన డైరెక్టర్ నచ్చకు ఎందుకో మరి అది వద్దు చేయను అన్నాడు. ఓకే. అంటే ఎందుకు సార్ ఆయనతో మీకు అని అంటే, ఎప్పుడు అయినా ఏంటి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు, తన కెరీర్ ముఖ్యం అన్నట్టే ఉండేవాడు అనమాట. ఓకే. అసలు చేయని వల్ల సో చెప్పాలంటే మొత్తం కేరింగ్ మొండిగా ఉండేవాడు ఆయన. ఓకే. ఈయన కూడా కొంచెం మొండిగట్టం కదా అసలు, నో అంటే నో. ఓకే. సో అతను ప్రొడ్యూస్ చేస్తాను, ఇతను చేయమన్నారు అంతేనా? పరిటాల రావు గారు ప్రొడక్షన్, అదే శ్రీరాములయ్య తీశారు కదా. అవును అవును. దాని తర్వాత ఓకే. చెప్పాలంటే ఫుల్ కేరింగ్ అంతా కొడాల నాని గారు ఎన్టీఆర్ గారికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉంది. అదే ఇప్పుడు పార్టీ ఆయనేమో వైసీపీకి వెళ్ళారు. అసలు పార్టీలదే ఉంది, ఆ పార్టీలు మారేక తేడా అంటే పెద్ద లేదు, ఇప్పుడు కలవట్లేదు. ఓకే ఓకే. సో మీ ఇద్దరికి ఉన్నాయా సార్? మీకు నాని గారికి? ఓకే. నాని గారు, వంశీ గారు నాకు అదుర్సు ప్రొడ్యూసర్స్ కదా. అవును, అదుర్స్ అంటే చేసింది మొత్తం ప్రొడక్షన్ అంతా బుజ్జి చేశాడు, మా బుజ్జి. నా ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్, బిగినింగ్లో ఉన్న ఫ్రెండ్స్. ఓకే. ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది బాండింగ్? ఎవరికి? ఫ్రమ్ ఆది టు ఇప్పటికి బాగుంటుంది. వినాయక్ గారికి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ మీరు 3 సినిమాలు కదా, సాంబా, ఆది, అదర్స్. 3. సో 2 మాస్, 1 ఫుల్ కామెడీ. నాకెందుకో అంటే ఎక్కువ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే మీరు ఎక్కువ బయట కనిపించరు కదా కలిసి అనేది మనసులో ఉంది కదా. బేసికల్గా నేను ఎక్కడికి దూసుకెళ్లే మనస్తత్వం కాదు నాది, ఫస్ట్ నుంచి కూడా. ఓకే. నాకు ఫోన్ చేసి కలవాలనే నేను ఎప్పుడు అసలు నేను కలవాలని కానీ ఇంకోటి కానీ నేను అసలు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు, నేను చిన్న ఆబ్లిగేట్ కూడా చేయను. ఓకే. అంటే హీరోస్ని వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. నేను ఎవరితోనూ నేను అలా ఫోన్ చేస్తేనే వెళ్తాను. ఓకే. తప్ప నేను నా అంతటి నేనుగా నేను వెళ్ళి పూసుకుని రాసుకుని అలా నేను చేయను. నేను దూసుకెళ్తాను, నాకు తెలియదు అలా. కానీ చెప్పాలంటే ఎక్కువ మిమ్మల్ని కలవటానికి వస్తారు మీ ఇంటి దగ్గరికి. అలా అని కాదు, ఇట్ ఈస్ అన్ అకేషనల్. ఏదైనా అకేషన్ ఉంటే అదే ఏదో బాజా కుట్టుకున్నట్టు ఏం కాదు, కానీ ప్రేమగా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, తనకి నేనంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు. అంటే తనకున్న లిమిటెడ్ దీంట్లో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను, నేను ఎప్పుడు కలుద్దామా అది ఇది అని నేను అస్సలు అన్నాను. పాప తనకు మాత్రం ఎప్పుడో 2 నెలలకు
3 నెలలకు ఎప్పుడో సరదాగా కలవాలని అనిపిస్తుంది. తనకు అనిపించినప్పుడు డార్లింగ్ ఎక్కడున్నారు అని, ఆ స్టార్ తను ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినా తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే. చాలా ప్రేమగా చాలా ఇదిగా ఉంటాడు అన్నమాట. అలా వచ్చి కలిసారు కదా 2-3 టైమ్స్ ఇక్కడే. మొన్న ఇప్పుడు కలిసాం. అవును. ఆ ఫొటోస్ వచ్చినాయి. అవును అవును అవును. చాలా కాలం అయింది కూర్చుని, సరదాగా కూర్చుని అలాగే ఓకే. కౌరులు చెప్పుకుంటా, గంటలు అయిపోద్ది. కౌరులు చెప్పుకుంటా. కానీ ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్కే కానీ నేను పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చాలా మందికి లేదు అది. మీరు చెప్పినట్లుగానే ప్రభాస్ గారికి జీరో యాటిట్యూడ్ అసలుకి. ఆయన అసలు స్టార్ హీరో అనేది ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు తెలుస్తుందేమో కానీ అది అసలు ఆయన మైండ్లోనే ఉండదు. అసలు ఉండదు, అసలు ఉండదు. తను అసలు డబ్బు పట్టి చూడు. తన సినిమా విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా, ఓకే, చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్ వర్క్. తను ఆ సినిమా ఉన్నప్పుడు మాత్రం ఒక షల్లో ఉంటాడు. చాలా చాలా భయంగా ఉంటాడు. ఓకే. చాలా ఇదిగా ఉంటాడు. మీ బర్త్డే రోజు వచ్చారు కదా, వస్తాడు. మీ బర్త్డే రోజు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అవును, ప్రభాస్ గారు, బన్నీ గారు ఎక్కడ అవుట్డోర్ షూట్లో ఉంటే ఖచ్చితంగా డాడీ నా తరపున నువ్వు వెళ్ళాలని అరవింద్ గారిని పంపించారు. నీకెళ్ళి తెలుసు? నువ్వేంటి మా ఇంటి దగ్గర కెమెరా పెట్టావేంటి? మీ ఇంటి దగ్గర కెమెరా కదా సార్. బన్నీ గారు పర్టికులర్గా అరవింద్ గారిని పొమ్మని చెప్పి ఫోన్ చేశారని చెప్పి నేను న్యాచ్లో యుఎస్లో ఉన్నాను సార్. ఓకే. బన్నీ గారు కూడా దానికి వచ్చారు. ఓహో. నేను అక్కడ విన్నాను, వాళ్ళ దగ్గరే విన్నాను అప్పుడు. అంటే పర్టికులర్గా డాడీ నువ్వు వెళ్ళాల్సిందే, వినాయక్ గారికి విష్ చేసి మనం పలకరించి రావాలి, నా సైడ్ నుంచి వెళ్ళాలి డాడీ అని పంపించారు అని విన్నాను. కానీ ఎన్టీఆర్ గారు రాలేరు కదా ఆ రోజు. తారక లేదు, తను అప్పుడు తను రాలా, వారు ఏదో షూటింగ్లో ఉన్నట్టున్నాడు. ఓకే ఓకే. వచ్చారా సార్ తర్వాత మీ హెల్త్ తర్వాత ఒక్కసారి ఇంటికి వచ్చి పలకరించడం కానీ? కలిసి అంటే లేదు, ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు, ఏదో మాట్లాడే అంతే ఫోన్లో. వెళ్తాను. ఇట్ ఇస్ నాట్ పెద్ద ఇష్యూ కాదు, అలాగని చిన్నది కాదు, పెద్ద. అది ఎలా అంటే కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు తనకి అంటే తెలియనట్టు చాలా మంది తెలియనట్టుగా ఉంటారు. నేను చెప్పను, కానీ వేరే వాళ్ళ త్రూ అని తెలుస్తుంది కదా. తెలుస్తుంది, బట్ అడగాల వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే ఓకే, అది ఉంటుంది కామన్. కానీ మీరేమో చేసిందేమో సాఫ్ట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్. ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళంతా ఫ్యామిలీ. మీరు తీసిందేమో మొత్తం మాస్. ఎక్కడ అబ్బింది అసలు సినిమా? చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాని చూసి నేర్చుకున్నదే కదా. నాకు ఆ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల లేదు, అవసరం. ఆ రోజు నాకు మా సినిమా కావాలని అడిగారు. వన్స్ ఆ బ్రాకెట్లో అది తీసిన తర్వాత, అది ఒక హై వోల్టేజ్ డ్రామా తీసిన తర్వాత అందరికీ కూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ జోనరే కావాలని కోరుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా. నేను అన్నీ కూడా హీరోలకి టైలర్ మేడ్ చేసినవే. ఓకే, ప్రతిదీ అన్నీ. ఓకే, అంటే కథని సంవత్సరాలు బడి రాస్తారా, లేకపోతే భాగ్యరాజ్ గారి లాగా ఆయనైతే రేపు షూటింగ్ అంటే ఇవ్వాలే రాసుకుంటారంట? ఆయన వేరండి, ఆయనలాగా ఎవరు ఉంటారు? అవన్నీ రేర్, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలా నా జీవితంలో ఒక్కసారి జరిగింది అలాగ తప్ప అస్తమానం జరిగే విషయాలు కాదు. అది ఒక్కదానికే. ఓకే. భాగ్యరాజు గారు అంటే ఆయన వేరు, వాళ్ళ ఇండియన్ రైటర్స్లోనే ఆయన వేరు. సార్ ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీ సెట్లు వచ్చేసినాయి, రాయలసీమను కూడా ఏడా చూపిస్తాం మనం. కానీ మీరు తీసిన సినిమాలన్నీ కూడా రాయలసీమ ఎలా ఉండేది అసలు? అక్కడ లోకల్ ఆడియన్స్ రియాక్షన్ అసలు ఆ సీన్లు చేసేటప్పుడు మామూలుగానే ఉంటుంది, బాగా ప్రేమగా అరుస్తారు. హీరో వచ్చారు కాబట్టి. ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి ఆదికి, అలాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆది అప్పుడు మేమెవరికి తెలుసు? మేము షూటింగ్ చేసేటప్పుడు మేమెవరికి తెలుసు? ఎన్టీఆర్ మనోడు అని తెలుసు కదా. అంటే తారక్కి కొంత ఉంటుంది కానీ అసలు అప్పుడు ఎవరికి తెలియదు. సాంబాకి వెళ్ళాం, కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి, మొత్తం నిండిపోయారు. కర్నూలు ఒక షాటే తీసాం అంతే. ఓకే. ఆదిలో ఇష్టమైన సీన్ ఏంటి మీకు? ఆదిలో అన్ని ఇష్టమే నాకు, కానీ నాకు బాగా పేరు తెచ్చినవి అయితే, అంటే ఆది సినిమా చూసి అందరూ మెచ్చుకున్నదైతే
ఆ సుమోలు బ్లాస్ట్ చేసేది, చిన్నపిల్లడు తొడగొట్టేది, ఆ, మళ్ళీ తారక్ తొడగొట్టే సీను, ఉమ్, బావి దగ్గర వాటర్ తాగే వాటర్ scene, తాగే సీన్. అవన్నీ బాగా నచ్చాయి. ఉమ్. నిజంగా సినిమా తీసింది కూడా ఆ ఐటమ్స్ గురించే. విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి సుమో లేపుతారు చూసావా? సుమోలు మెయిన్ నా దగ్గర ఉన్న సీన్స్ ఆ రెండు, చిన్నపిల్లడు బాంబు వేసేది, ఈ సుమోల్ది, ఉమ్, ఆ రెండు పెట్టి రాసేసాను. ఓకే. కానీ చిన్న తొడగొట్టురా సీన్ ఉంది కదా, ఆ? పేలింది థియేటర్లో. మామూలుగా ఉండదు. ఆ రోజు చలపతిరావు గారితో నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ చలపతిరావుతో నాకు పరిచయం ఉండేది. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేయలేదు అసలు ఈ సినిమాలో. చలపతిరావు గారు కావాలని పెట్టుకున్నాను నేను బాబాయ్ అనే క్యారెక్టర్కి. ఓకే, ఓకే. ఆ రోజు ఫస్ట్ షూట్, ఫస్ట్ డే Mm. ఆయన ఎక్కడ వేరే షూటింగ్ నుంచి వచ్చారు రామోజీ ఫిల్మ్స్. ఓకే. వచ్చి ఏంట్రా ఇది అన్నట్టున్నాడు ఆయన. ఉండే ఆ సీన్ అయ్యేసరికి సాయంత్రం ఎక్కడ పని చేసుకున్నా నన్ను నేను సాగర్ గారి దగ్గర పని చేశాను. అదేంటి ఆ ఫోన్ కొంచేస్తుందంటే ఫోన్ కొంచెం తెస్తా ఆడు హే అంటాడు ఒకసారి. అంటే నాన్న ఆగు నాన్న అంటే ఫాట్ మంది తిరుగుతాడు ఇలా. తిరగగానే తారక్ జమ్ అంటాడు ఒకసారి. నిజంగా ఉలుక్కుపడ్డాడు ఆయన. ఓకే. నిజంగా. ఓకే. ఇప్పుడు ఏంటి ఇలా తీస్తున్నారండి సినిమా అనుకున్నాడు ఆయన. అంటే ఏంటి ఇది ఏంటి చెప్పు కథ ఏంటి అన్నాడు. నువ్వు నమ్ము, కథ చెప్పిన తర్వాత ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయాడు ఆ సినిమాకి. ఓకే. ఆయన ఒక అసిస్టెంట్ రాండేయా ఏంటి అక్కడ కూర్చుంటారు రండి అని ఆయన షార్ట్కి ఆ తర్వాత మా అనుబంధం చాలా గొప్పగా నా అన్ని సినిమాల్లో ఉన్నారు ఆయన. ఇంకా గ్రేట్నెస్ ఏంటంటే ఆ ఏజ్లో ఒక చేజ్ తీసాం రన్నింగ్. ఓకే. కోట్లో పరిగెడుతుంటే అక్కడ ఇలా పెచ్చులు లేచిపోయాయి. ఓకే, ఓకే. అవునవును. అయినా సరే పద 50 daysలో తీస్తాం సినిమా మొత్తం సినిమాని కూడా. 50 days 50 roles 175 days కొడితే. కానీ ఎన్టీఆర్ గారు కూడా కొత్త కదా, అంటే 3 సినిమాలు తీశారు అప్పటికి. ఓకే, బట్ ఈ టైప్ ఆఫ్ జోనర్ లేదు. మాస్ మీరు అన్నట్లుగానే ఆ భయపడే సీన్కి చలపతిరావు గారు భయపడ్డారు రియల్గానే. అంటే మీరు సీన్ చేసి చూపిస్తారా? రాజమౌళి గారు అదే చేస్తుంటారు ఎంత పెద్ద హీరో అయినా కానీ. అంటే 1-2 సార్లు ఇలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూపిస్తారా? ఆ పళ్ళు గురికే సీన్ కానీ చేసి చూపిస్తాం. అంటే అవసరాన్ని బట్టి అనుకున్నది రాకపోతే ఇలాగా అని చెప్తాం, ఈజీగా అర్థం అవడం కోసం. అవును. అండ్ ఇంకొకటి హీరోయిన్ సెలెక్షన్స్, అదొక ట్రెండ్. ప్రతి సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కనపడాలి అందరికి. అప్పుడే అంటే పెద్దోళ్ళు మ్యాచ్ కారు, కొత్తోళ్ళే కావాలి కదా. అవును. తనేమో చిన్నోడు, రన్నింగ్ లో ఉన్న పెద్ద హీరోయిన్స్ వేయలేము. ఆల్మోస్ట్ సాంబా వరకు వచ్చే వరకు కూడా రెగ్యులర్ హీరోయిన్స్ కుదరదు తనకి. అవును. ఎలా కుదురుతుంది? అందరూ వాళ్ళు పెద్దోళ్ళు, తినేమో చిన్నోడు, కుదిరేది కాదు. ఓకే. కీర్తి చావ్లా కదా మా బుజ్జి సెలక్షన్ అది. ఓ, నల్లమల బుజ్జి గారి సెలక్షన్. ఎంత ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఎన్టీఆర్ గారు? నేను ఫస్ట్ ఆ సినిమాకి పాగల్పన్ అని ఒక సినిమా ఆర్తి అగర్వాల్ చేసింది. ఆ పోస్టర్స్ చూసి అసలు ఆ అమ్మాయిని పెట్టాలని నేను ఆర్తి అగర్వాల్ని ఈ సినిమాకి ఫస్ట్ ఆర్తి అగర్వాల్ గారు. ఓకే. ఫస్ట్ వెళ్ళి అడిగితే అంటే నేను కలవలేదు, ఎవరితోనో అడిగిస్తే వాళ్ళు ఆల్రెడీ తెలుగులో అగ్రిమెంట్ వేశారు, హిందీలో కూడా అయ్యే సినిమాలు ఉన్నాయి, నువ్వు నాకు నచ్చావు సినిమాకి అగ్రిమెంట్ వేశారు. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అయితే, ఎందుకంటే అగ్రిమెంట్ వేసింది వెంకటేష్ గారు సినిమాకి. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అనుకున్నా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో చార్మిని చూసాం ఫస్ట్. అప్పటికి తను ఎవరో తెలియదు కదా, చార్మి ఫస్ట్ సినిమా చూసి చార్మిన్ అడిగాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే. మా బుజ్జిల్లి ఎవరు ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎవరో ఒకళ్ళు వాళ్ళ సినిమా ఇంట్రెస్ట్ ఉందేమో అడుగాను. నేను ఆల్రెడీ హీరోయిన్నే, నేను భీమినేని శ్రీనివాస్ గారి సినిమా ఏదో చేస్తున్నానని చెప్పి. అలాగే ఆ తర్వాత తను పెట్టాం. ఓకే, ఓకే. అన్ని అయిపోయిన తర్వాత దొరకలా. అప్పుడు మా బుజ్జి మా బుజ్జి పెట్టుకుంటే సరే, అదే తను సెలెక్ట్ చేసాడు. ఓకే, ఓకే.
ఆ సున్నుండ సీన్ కూడా బాగుంటుంది. ఎన్టీఆర్ గారి కోసం separate గా రాశారా? పొద్దుగా ఉండేవాడు. ఏంటి సార్ మంచి ఫుడ్ ఎన్టీఆర్ గారు అప్పుడు? అప్పుడు బాగా ఆ? బాగా ఆ, బాగా ఫుడ్, ఓకే. స్వీట్లు గీట్లు. కేక్లు, స్వీట్లు, బిర్యానీలు. ఆ, అప్పుడు ఇంత డైటింగ్ పాలసీలు ఏమి ఉండేవి కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. తినేవారు. ఓకే తను గట్టిగా తినేవాడు. ఓకే. మీ కథకు కూడా బాగా సరిపోయిందా? యాప్ట్ అయిపోయారా ఆ రోజు? అప్పుడు అలాగే ఉండేవాడు కదా. ఆ, ఏదో వాళ్ళు రాఖీ వరకు అంతే ఉన్నారు కదా సార్. అవును. ఆ? తర్వాత యమదొంగ సినిమాకి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం transform మారిపోయింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కావాలనుకుంటే ఒక్కసారిగా లావ్ అయిపోతున్నారు, తగ్గాలనుకుంటే ఒక్కసారిగా తగ్గిపోతున్నారు. అవును, ఆ? అది బాడీకి అలవాటు చేశాడు తను. అవును. మీ సినిమాలలో చెప్పాలంటే హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అతను ఎలివేషన్ చేసి చూపించడంలో మీరు చెప్పాలంటే మంచి ఉంది, ఆ మ్యాటర్ ఉంది మీ దగ్గర. అంటే ఎలాంటి అంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటారా ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి, ఆ ఎలివేషన్, కథకు తగ్గ ఎలివేషన్, హీరోకి తగ్గ ఎలివేషన్ ఏంటది అసలు, అది ఎట్లా? ఫస్ట్ నేను సినిమా చేసేటప్పుడు ఏ హీరోతో తీస్తే ఆ హీరోని బెస్ట్గా చూపించాలనేది Okay. బాగా అది ఎక్కువ ఉంటుంది నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ డైనమిక్ యాంగిల్స్ అవి Mm. బాగా బెస్ట్గా చూపించాలి, బెస్ట్గా ప్రజెంట్ చేయాలి. ఇది ఒక్కటి సపరేట్గా స్టాండ్ అవుట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే. దాంతో అది అవుట్పుట్ అలా వస్తుంది అనుకుంటా. ఉమ్. అంతే, అంతవరకే నాకు తెలుసు.